నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈ వీడియోలో నేను ఎగ్ రైస్ చేయడం చూపిస్తాను. ఎగ్ రైస్ కోసం నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని కడిగి పెడుతున్నా. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. పొయ్యి మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టి సాల్ట్, ఒక స్పూను నూనె వేసి బాగా మరిగిన తర్వాత ఈ కడిగి పెట్టిన బియ్యాన్ని ఇందులో వేసి అన్నం వండుకోవాలి. నేను అన్నం వండి చేస్తున్నా కదా, మీరు మిలిగిన అన్నంతోనైనా చేసుకోవచ్చు, లేదా నైట్ మిలిగిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. అన్నం అయినాక ఇందులో గంజి వంపి పక్కన పెట్టి ఒక గిన్నెలో 4 గుడ్లు కొట్టి పోస్తున్నాను. 4 గుడ్లకి హాఫ్ టీ స్పూను మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఈ ఎగ్గుని బాగా కలపాలి. ఇట్లా కలపడం వల్ల ఎగ్ పీసులు టేస్ట్ బాగుంటాయి, మంచిగా ఇట్లా లావులాగా వస్తాయి అన్నమాట. పొయ్యి మీద ఒక ఇనుప కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఇది ఇనుప కడాయిలో వేసుకుంటేనే మంచిగా టేస్ట్ వస్తుంది ఎగ్ రైసు. పెద్ద పెద్ద హోటల్ వాళ్ళు, టిఫిన్ సెంటర్ వాళ్ళు, బయట రోడ్ సైడ్లో నూడిల్స్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ ఇనుప కడాయిలో చేస్తూ ఉంటారు. మనం ఇళ్ళలో చేసుకున్నా కానీ ఇనుప కడాయిలోనే చేసుకోవాలి. ఎగ్గుని పోసిన తర్వాత మొత్తము చిన్న చిన్న ముక్కలు చేయకుండా కొంచెం పెద్ద పెద్ద పీసులు ఉండేటట్టు ఇట్లా చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పక్కకు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పీసులు ఇట్లా ఉండాలన్నమాట, మంచిగా ఉంటుంది. అదే గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిగడ్డ వేసి కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగినాక ఉల్లికాడలను వేస్తున్నాను నేను. మీ దగ్గర ఉల్లికాడలు లేకపోతే ఇంకో ఉల్లిగడ్డని కట్ చేసి వేసుకోవచ్చు. ఉల్లికాడలు, ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టమాటాలని సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఈ టమాటాలను కూడా కలిపేసి మూత పెట్టి టమాటాలని ఉడికించుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించాలి. టమాటాలు ఉడికిన తర్వాత చూడండి ఇట్లా ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడ సాసులు అట్లాంటివి ఏమి వేయట్లేదు. ఉల్లిగడ్డ ఉడికిన తర్వాత ఉడికించి పెట్టిన అన్నాన్ని ఇందులో వేసేసుకొని దీంట్లోకి రుచికి సరిపడంత ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి మనం వేపి పెట్టుకున్న ఎగ్గు కూడా వేసేసి మొత్తం కలిపేసుకోవడమే. ఇంతకుముందు నేను షార్ట్ వీడియోలో కూడా బాస్మతి రైస్ చూపిస్తే మీరు రోజు బాస్మతి రైస్ తింటారని కామెంట్లో అడుగుతున్నారు. మేము బాస్మతి రైస్ ఏం తినము. పిల్లలు బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే తినడానికి అప్పుడప్పుడు బిర్యానీ కోసం, ఫ్రైడ్ రైస్ కోసము నేను చేస్తూ ఉంటాను. 1 కేజీ 2 కేజీలు ఇంట్లో పెట్టుకొని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. రోజైతే ఏం తినము. మొత్తం కలిపేసిన తర్వాత మళ్ళీ పైనంగా కొన్ని ఉల్లికాడలు, కొత్తిమీర వేసి కలిపేసుకొని తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ, పచ్చి ఉల్లిపాయలు పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కడాయి ఎగ్ రైస్ రెడీ. నచ్చితే మీరు కూడా వేసుకోండి. థ్యాంక్ యూ.